మాఘబహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ప్రతి నెల బహుళ చతుర్దశి నాడొచ్చేది మాస శివరాత్రి. అయితే మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. సమస్త జగత్తును దహించేందుకు సిద్ధమైన హాలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు పార్వతికి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడయ్యాడు. యముని భార్య నుంచి భక్త మార్కండేయను రక్షించి చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు మహేశ్వరుని అనుగ్రహం మహాశివరాత్రి పూజతో లభిస్తుంది. శివరాత్రి మహత్యాన్ని వివరించే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది. వారణాసిలో సుస్వరుడనే బోయవాడు ఉండేవాడు. ఒకరోజు అడవిలో వేటకు వెళ్ళిన సుస్వరుడికి ఏమీ దొరక్కపోవడంతో జంతువుల కోసం తిరుగుతూ దారి తప్పిపోయాడు. చీకటి పడడంతో జంతువుల బారి నుంచి రక్షించుకోవడానికి ఒక బిల్వ వృక్షంపై ఎక్కి కూర్చున్నాడు. ఉదయం నుంచి ఆహారం తీసుకొని ఆ బోయవాడు ఆ రాత్రంతా నిద్రపోలేదు. జాగారం చేస్తూ ఆ రాత్రి వేళ ఎటు వెళ్ళాలో దిక్కుతోచక ఆలోచిస్తూ తాను కూర్చున్న కొమ్మ ఆకుల్ని ఒక్కొక్కటిగా తుంచి కిందికి పడేస్తూ అవి కింద ఉన్న శివలింగంపై పడ్డాయి. తన వెంట తెచ్చుకున్న పాత్రలోని నీళ్లు కూడా అనుకోకుండా ఆ లింగంపై పడి అభిషేకం పూర్తయింది. బోయవాడు అడవిలో దారి తప్పిన రోజు మహాశివరాత్రి కావడం ఆ రాత్రంతా ఉపవాసం జాగరణం చేసి శివలింగానికి అభిషేకం నిర్వహించి బిల్వపత్రాలతో అర్చించాడు. దీంతో బోయవాడు మరణానంతరం శివ సాయుధ్యం చేరుకున్నాడు. శివరాత్రి మహత్యం గురించి ఆ బోయవాడికి తెలియకపోయినా యాదృచ్ఛికంగా జరిగిన పూజాఫలాన్ని అతను మరణానంతరం పొందగలిగాడు. శివశక్తి కలయికే శివరాత్రి. శివరాత్రి పూజ శివశక్తి కలయికను సూచిస్తుంది. అందుకే దీనికి అంతటి ప్రత్యేకత. శివుని అభిషేక ప్రియుడు అంటారు. ఆయనకు భక్తితో ఓ చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడు. శివరాత్రి రోజున తమ శక్తి కొలది బంగారం లేదా వెండి కుందులలో ఆవునేతితో దీపం వెలిగించి పౌరోహితులకు దానం చేస్తే అజ్ఞానాంధకారం నశిస్తుంది. అంత స్తోమత లేనివారు కనీసం తోటకూర కట్ట సమర్పించినా వారికి అంతులేని సంపదలు కలుగుతాయట. అయితే మహాశివరాత్రి రోజున శివుడికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. మహాదేవునికి ఇష్టమైన పుష్పాలు పత్రాల గురించి వేదాల్లో పేర్కొన్నారు. మారేడు దళాలు త్రిమూర్తులకు చిహ్నం. మారేడు దళాలు శివుడికి అత్యంత ప్రీతికరమైన పూజాపత్రాలు. పవిత్రమైన ఈ పత్రాలతో పూజించడం వలన శివానుగ్రహం లభిస్తుంది. అంతేకాదు వీటిని త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారు. శివుడికి అత్యంత ఇష్టమైన పుష్పం నాగమల్లి పుష్పం. శివునికి అత్యంత ఇష్టమైనది. దీనితో శివుణ్ణి పూజిస్తే అనుగ్రహిస్తాడు. దేవతలు ప్రసన్నమయ్యే పుష్పం. శంఖం పూలు కేవలం శివారాధన కోసమే వినియోగిస్తారు. ముదురు నీలం రంగులో ఉండే ఈ పుష్పాలతో పూజిస్తే దేవతలు ప్రసన్నమవుతారు. జిల్లెడు పూలతో పూజ పూర్వజన్మ పాపహరణం. జిల్లెడు పుష్పాల వల్ల మనుషుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మికంగానూ వీటికి చాలా ప్రాధాన్యత ఉంది. శివుడికి పూజించిన ఈ పూలను తలపై ధరిస్తే పూర్వజన్మలో చేసిన పాపకర్మలు నశించిపోతాయంటారు. సంపెంగ పూలతో పూజిస్తే నిత్య సంతోషం. సంపెంగ పూల సువాసన అంటే దేవతలకు చాలా ప్రీతి. వీటితో పూజించే వారికి శివుడి కటాక్షం దొరుకుతుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. గన్నేరు పూలతో పూజిస్తే సమతౌల్యత. గన్నేరు పుష్పాలు పసుపు రంగులో ఉంటాయి. ఈ రంగును త్యాగానికి గుర్తుగా భావిస్తారు. అవసరాలను త్యాగం చేయడం వల్ల జీవితంలో ప్రతి అంశంలో సమతౌల్యత పాటించడం వీలవుతుంది. మల్లెపూలతో పూజ మానసిక ప్రశాంతత. మల్లెపూల సువాసనతో చుట్టూ ఉన్న పరిసరాలు సానుకూలంగా మారుతాయి. వీటితో శివుడికి అభిషేకం చేస్తే సంతోషం మానసిక ప్రశాంతత అనుభూతి కలుగుతుంది. చేసిన తప్పులను క్షమించమని వేడుకుంటే శివుడు అనుగ్రహిస్తాడు. బిల్వ పుష్పం. ఈ పువ్వులు బిల్వ వృక్షం ఎక్కడ పడితే అక్కడ కనిపించవు. చాలా అరుదుగా ఇవి ఉంటాయి. అందువల్ల మీరు శివుడికి ఇష్టమైన పూజ చేయాలనుకుంటే ముందు బిల్వ వృక్ష ఆకులు పువ్వులను సేకరించాల్సి ఉంటుంది. ఈ పువ్వులతో కలిగే పూజాఫలం అంతా ఇంత కాదని పండితులు చెప్తారు. మీరు జీవితాంతం చేసిన పూజలన్నింటి ఫలాన్ని ఒక్క బిల్వ పువ్వుతో పూజించడం ద్వారా పొందగలరని చెబుతారు. అంటే అంతలా ఆ పువ్వులంటే స్వామికి ఇష్టమన్నమాట. పురాణాల ప్రకారం మరో విశేషం కూడా ఉంది.
ఈ పువ్వుతో పూజ చేసిన వారు చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తారని ప్రతీతి. ఒకవేళ ఈ పూలు మీకు లభించకపోతే కనీసం బిల్వ ఆకులతోనైనా పూజ చేయవచ్చు. అవి అంటే కూడా స్వామికి విపరీతమైన ఇష్టం. ఓం నమః శివాయ.